Hello everyone, this is Madhavi. Okay, day 16 video. Okay, నిన్న నేను ఒక ఏఐ యాప్ని మనకి ఇంట్రడ్యూస్ చేశాను కదా, నోవి ఏఐ అని. టుడే దానిలో ఒక చిన్న కథని మనం ఎలా చేయొచ్చో చూద్దాం. సో హౌ ఇట్ విల్ జనరేట్ అండ్ అనేది చూద్దాం. నిన్న నేను ఒక పోస్ట్ చేశాను. సో దాంట్లో చేసిన ఆ పోస్ట్ 500+ వ్యూస్ వచ్చాయి. సో విత్ ఇన్ 1 నైట్. సో అందుకని మీరు కూడా చేయొచ్చు అని చెప్పి దానికోసం చెప్తాను. సో యాజ్ యూజువల్ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి నోవి ఏఐ అని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో దాంట్లో కన్నా వెళ్ళే ముందు మనం కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి చాట్ జీపీటీకి వెళ్దాం. ఓకే, చాట్ జీపీటీలో క్రియేట్ ఏ స్మాల్ robotic story with 100 letters. ఓకే, అంటే మనకి టోకెన్ సైజు తక్కువ ఉండాలి. సో దానికోసం అన్నమాట. సో దీని సైజ్ అనేది చాలా ఎక్కువ ఉంది. మేక్ ఇట్ షార్ట్. Add 2 more lines. ఓకే, ఇక్కడ ఒకటి వచ్చింది. జీక్ ఏ క్యూరియస్ రోబోట్ డ్రీమింగ్ ఆఫ్ ఫ్లయింగ్ సీక్రెట్లీ. ఇట్ బిల్డ్ మెకానికల్ వింగ్స్ వన్ నైట్. ఇట్ soared into the sky, proving dreams were not just for humans. Dr. Maya watched in awe, proud of her creation. Jig flight inspired everyone to chase the impossible. Okay, the story is good. మనం ఇక్కడ ఈ నేమ్స్ని చేంజ్ చేద్దాం. సో ఐఎమ్ కాపీయింగ్ ఇట్. ఓకే, ఇప్పుడు మనం నోవి ఏఐలోకి వెళ్ళాలి. ఇది NOVI నోవి. సో యాజ్ యూజువల్ ఇక్కడ మనం ఇప్పుడు చాట్ జీపీటీ నుంచి కాపీ చేసిన ఓకే, జీక్ బదులు ఏం పెడదాం? మంచి పేరు చూడండి, రిక్ పెడదాం. రిక్ ద డ్రీమర్. ఓకే, ఇక్కడ కూడా నేను దాన్ని మోడిఫై చేస్తున్నాను. రిక్ ఏ క్యూరియస్ రోబోట్ dreamed of flying secretly. It built mechanical wings. ఇక్కడ కూడా సో డాక్టర్ మాయా ఇలానే ఉంచుద్దాం. సో
ఇది స్టైల్ పిక్సెల్ స్టైల్ ఉంచుదాం. క్రియేట్. ఓకే, 6 కాయిన్స్ తీసుకుంటుంది. అంటే మనం ఇంకొంచెం పెద్ద వీడియో కూడా చేయొచ్చు, బట్ విల్ సీ ఎలా వస్తుందో చూద్దాం. మీరు ఇలాంటి చిన్న చిన్న కంటెంట్స్ చేసి దాన్ని మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు. ఐఎమ్ డూయింగ్ దట్ వన్. సో ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉండాలి. మీరు ఒక ఏఐ యాప్ ఆర్ ఎనీథింగ్ మీరు Rick the Dreamer. Rick, a curious robot, dreamed of flying. Secretly, it built mechanical wings. One night, it soared into the sky, proving dreams weren't just for humans. Dr. Maya watched in awe, proud of her creation. Rick's flight inspired everyone to chase the impossible. Rick the Dreamer. Wow, it's super. Okay, సో మీరు ఏఐ ఏదన్నా ఒక యాప్ కానీ ఏదన్నా నేర్చుకున్నారనుకోండి, సో దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. సో యాక్చువల్లీ ఎస్టర్డే నేను కంటెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎప్పుడు నేను ఆ యాప్ని డౌన్లోడ్ చేశాను. సో సడన్గా అది గుర్తొచ్చింది, చేశాను. రాత్రి నేను ఐ జనరేటెడ్ లాట్ ఆఫ్ వీడియోస్. సో ఇవాళ ఒక కథని మనం ఎలా చేయొచ్చో దాన్ని దీంట్లో పెడుతున్నాను. ఓకే, సో ఇక్కడ మనం ఎఫెక్ట్స్ పెంచుకోవచ్చు. ఇక్కడున్న ఎఫెక్ట్స్ కన్నా అది బాగానే ఉన్నట్టుంది. సో ఐఎమ్ నాట్ యాడింగ్ ఎనీ ఎఫెక్ట్స్ టు ఇట్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్. అండ్ వాయిస్ వచ్చేసరికి మనకి ఫ్రీ వర్షన్లో మార్కస్ ఒక్కటే ఉంది. రిమైనింగ్ ఏవి కావాలన్నా కూడా వీ నీడ్ టు పే. మ్యూజిక్ ఆల్సో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం లేకపోయినా బాగానే ఉంది. సో మనం కావాలంటే ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. టెక్స్ట్ వచ్చేసరికి సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెక్స్ట్ ఉన్నాయి మనకి. సో వీ కెన్ మేక్ గుడ్ యూజ్ ఆఫ్ ఇట్. ఐ హోప్ దిస్ వీడియో యూ లైక్ ఇట్. సో వన్స్ అగైన్ మనం ఏం జనరేట్ చేసామో చూద్దాం. Rick the Dreamer. Rick, a curious robot, dreamed of flying. Secretly, it built mechanical wings. One night, it soared into the sky, proving dreams weren't just for humans. Dr. Maya watched in awe, proud of her creation. Rick's flight inspired everyone to chase the impossible. Rick the Dreamer. సో ఇంపాసిబుల్ థింగ్స్ని కూడా ఈవెన్ రోబోట్స్ ఇన్ ఫ్యూచర్ ఏఐ కనుక అలా ఉంటే సో మరి అది ఓవర్కమ్ చేస్తుంది. బట్ ఏఐ ఈజ్ ఓన్లీ ఏ మెషిన్. సో వీ నీడ్ టు క్లియర్ అబౌట్ దట్ వన్. మనకి ఆ మెషిన్తో ఎలా వర్క్ చేయించుకోవాలో తెలియాలి. సో ఐ హోప్ ఎవ్రీవన్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. రేపు ఇంకొక వీడియోతో కలుద్దాం. టేక్ కేర్. బాయ్.